శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాద్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం వీళ్ళకి ఏమన్నా పిచ్చి గిచ్చి ఏమన్నా పట్టింది. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది. అభ్యాసం, ఏ అభ్యాసమైనా సరేనండి, దానికంటే యజ్ఞయాగాది క్రతువులు, వేదాధ్యయనము, వేదాంతము, ఇవంతా అభ్యాసం ఉంది చూడండి. ఈ అభ్యాసము చేసేదానికంటే జ్ఞానము గొప్పది. ఏ జ్ఞానము? పరోక్ష జ్ఞానం. ఆత్మానాత్మ వివేక రూపమైన పరోక్ష జ్ఞానం గొప్పది. తర్వాత జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానము కంటే ధ్యానము విశిష్టము అంటే గొప్పది. పరోక్ష జ్ఞానము కంటే ధ్యానము గొప్పది. ఏ ధ్యానము గొప్పది? దాన్ని వివరిస్తున్నారు ఆచార్యుల వారు. అంటే పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, సాక్షాత్ అపరోక్ష జ్ఞానం అని 3 ఉన్నాయి. పరోక్ష జ్ఞానం అనంటే ఆత్మస్వరూపము ఉన్నది. ఆత్మస్వరూపం ఉన్నది. ఇంతవరకు ఆత్మస్వరూపం ఉంది అని తెలుసు, ఇప్పుడు కూడా ఆత్మస్వరూపం ఉంది అని అంటున్నాడు. దానికి దీనికి ఏం తేడా ఏమీ లేదు. అయితే ఆత్మస్వరూపము ఉంది అని నువ్వు ఎలా చెప్పగలవు అని అంటే, శాస్త్రం చెప్తా ఉందప్ప, శాస్త్రం ప్రకారంగా ఆత్మస్వరూపం ఉంది. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. భగవద్గీత ప్రమాణంగా చెప్తున్నది. ప్రమాణమును బట్టి
ఆత్మస్వరూపం అనేటువంటిది ఉంది అని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నింది? ఇంతకుముందు ఆత్మస్వరూపం ఉంది అని మాత్రమే చెప్పేవాడు. ఇప్పుడు ఆత్మస్వరూపం ఉంది అని చెప్తే దానికి వెనకాల వీడికి సపోర్ట్ ఒకటి ఉంది. ఏమిటా సపోర్టు? ప్రమాణం సపోర్ట్. ప్రమాణం, శాస్త్రం యొక్క ప్రమాణం. ఆ శాస్త్ర ప్రమాణమును అనుసరించి నేను ఆత్మ ఉంది అని చెప్తున్నాను. ఇంతకు ముందుండేటువంటి వాడిని అడిగితే, ఇంతకు ముందుండేటువంటి అతను ఆత్మస్వరూపం ఎలా ఉంది అని అంటే, ఆత్మస్వరూపం ఉందండి, అది ఎట్లుంది ఏంటి నన్ను అడగద్దు అని చెప్పావు. అలా చెప్తారు అంతే, వాళ్ళకి తెలియదు. అదే ఇప్పుడు అడిగితే భగవద్గీత ప్రకారం శ్లోకం కూడా చెప్పి ఆత్మస్వరూపం ఎలా ఉంది, దేహమునందున్నది, దేహము చనిపోతుంది కానీ ఆత్మస్వరూపం చనిపోయేది కాదు. ఇట్లా ఇప్పుడుది ప్రమాణమును చూపించి చెప్తాడు. ఎందుకు సాయంత్రం పూట మాత్రం ఇట్లా వచ్చేస్తుంది ఇది. ఆత్మస్వరూపం ఇప్పుడు ఇంతకుముందు చెప్తా ఉన్న విధానానికి ఇప్పుడు చెప్తా ఉండే విధానానికి తేడా ఉంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్తానింది అది గుడ్డిగా ఉందే కానీ దానికి దృఢత్వము లేదు. ఇంతకుముందు చెప్పింది గుడ్డిగా ఉన్నది, దృఢత్వం లేదు. ఇప్పుడు చెప్తా ఉండేది ఇంతకుముందు ఇలాగా గుడ్డిగా లేదు. ఇప్పుడు శాస్త్ర ప్రమాణము అనేటువంటిది పక్కలో ఉంది. శాస్త్ర ప్రమాణానుసారము ఆత్మస్వరూపం ఉంది. తర్వాత ధ్యానం. ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞానం కంటే, అంటే ఇప్పుడు శాస్త్రజ్ఞానం ఉందిగా, ఈ శాస్త్రజ్ఞానం అనేటువంటిది ఆత్మస్వరూపం అనేటువంటిది ఉంది అనేటువంటిది శాస్త్రం చెప్తాంది, అది తెలుసు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ధ్యానం అంటే దీనికంటే ధ్యానము గొప్పది. ధ్యానం గొప్పదంటే ఎట్లా గొప్పది? ధ్యానము ఏ ప్రకారముగా ఈ శాస్త్రజ్ఞానము కంటే గొప్పదవుతుంది అంటే, ఈ ధ్యానం అనేటువంటిది ఇప్పుడు ఇతను వెంటనే ఆత్మధ్యానమును ఒకవేళ చేసినా ఆత్మధ్యానమునందు ఇతను నిలవలేడు. ఎందుకంటే దేహి నిత్యం అవధ్యోయం అని చెప్తూ ఉంది. దేహి అనేటువంటిది ఉంది అనేది తెలుసు. కానీ ఇప్పుడు ఆ ఆత్మ యందు నేను ఎలా మనస్సు లగ్నం చెయ్యాలి, ఏ విధంగా లగ్నం చేస్తే నేను ఆత్మస్వరూపమునందు నిలబడిన వాడిని అవుతాను అనేటువంటిది వాడికి తెలియదు. అది తెలియాలంటే కూడా మళ్ళీ శాస్త్రం దగ్గరికి పోవాల్సిందే. ఆ శాస్త్రం దగ్గరికి పోయి ఆ ఆత్మతత్వములో నిలకడ కలిగే దాని కొరకు ధ్యానం చేయాలంటే కూడా మొత్తం ఆ స్థితికి పోవాలంటే ఇప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే వీడు ఇప్పుడు వీటన్నింటినీ అధిగమిస్తూ రావాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈశ్వర భావనతో ఇప్పుడు ఈశ్వర తత్వమును తెలుసుకుంటూ ఈశ్వర ధ్యానం చేస్తాడు. ఆత్మధ్యానం వెంటనే రాదు. ఆత్మధ్యానం అంత సులభంగా వచ్చేసేది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కొంతమంది నేరుగా ఆత్మధ్యానం చేస్తాము అని అంటారు. పైగా రమణ మహర్షుల వారి యొక్క సిద్ధాంతమును పట్టుకొని రమణ మహర్షుల వారు హూ యామ్ ఐ, నేనెవరు అని తెలుసుకోమన్నారు. కాబట్టి నేనెవరు అనేటువంటి దాన్ని తెలుసుకుంటాను నేను అనే మార్గంలో వీళ్ళు మాట్లాడతారు. బాగానే ఉంది, నేనెవరు బాగానే ఉంది. దీంట్లో
నేను ఆత్మస్వరూపము, ఓకే బాగానే ఉంది. ధ్యానం చేస్తాడు, ఆనందంగా ఉంటాడు, బాగానే ఉంది. శాస్త్ర విచారణ కూడా చేస్తాడు, బాగానే ఉంది. ఆనందంగా ఉన్నాడు, బాగానే ఉంది. కానీ బహిర్ముఖమై విషయాల్లోకి వస్తే విషయాలలో పతనమైపోతున్నాడు. పతనం అంటే ఆ విషయాల వలన ఇతను మనస్సు నిర్మలముగా ఉండలేకపోతాడు. చూడండి, ఇది ఉన్న విషయం. ఇది తనేమో ఆత్మస్వరూపము, తనేమో ధ్యానం చేస్తాడు, ధ్యానములో అంత నిర్మలంగా ఉంటాడు, బాగుంటుంది, చాలా బాగా కూడా ఉంటుంది, ఉండాది. కానీ విషయాలకి అంటే బహిర్ముఖమైనప్పుడు ఆ విషయములకు లోబడిపోయి ఆ విషయముల వలన తను నిర్మలత్వములో ఉండలేకపోతున్నాడు. కారణమేమంటే నేను ఆత్మస్వరూపమని అనుకుంటున్నాడే కానీ నా చుట్టూ ఇదంతా ఉన్నటువంటిది కూడా ఆత్మస్వరూపమే అనేటువంటి జ్ఞానము, అటువంటి దృఢత్వము ఇతనికి లేదు. ఇదంతా కూడా ఆత్మస్వరూపమే, ఇదంతా కూడా ఆత్మస్వరూపం కంటే భిన్నముగా ఏమీ లేదు అనేటువంటి జ్ఞానం కలగాలిగా, అది దృఢం కావాలిగా. అది కలగదు, అది ఉండదు. ఒకవేళ వీడికి అనిపించినా కూడా ఆ అనిపించిన దానిలో దృఢముగా నిలవలేడు. ఆ కారణం చేత ఏమైపోతుందంటే బయట జరిగేటువంటి విషయముల చేత ఇతను లోబడిపోయి వికారమును చెంది అక్కడ మనశ్శాంతిని కోల్పోతాడు. దానినే ఏమన్నారంటే త్వం పదార్థ విచారణ అయితే ఉంది, తత్పదార్థ విచారణ లేదు. అంటే త్వం అంటే నేనెవరు అనేది తెలుసు, నేనెవరు అనేటువంటిది తెలుసు. కానీ ఇదంతా ఏమిటి, ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ఏమిటి? ఎందుకంటే పైగా తనేమో ఆత్మస్వరూపము, ఆనందస్వరూపం అనేదేమో ఇతనికి ధ్యానంలో కూడా అనుభవానికి వస్తూ ఉంది. అనుభవానికి ధ్యానములో నేను ఆనందంగా ఉండాను అనేది తెలుస్తోంది. కానీ బహిర్ముఖుడైన వెంటనే అంటే ధ్యానములో నుంచి లేచిన వెంటనే తనేమైపోతున్నాడు? ధ్యానములో నుంచి లేచిన తరువాత బహిర్విషయాల్లోకి వచ్చినప్పుడు తను వికారము చెందిపోతున్నాడు. కారణం ఏంటంటే ఇచ్చట ఈశ్వరీయ జ్ఞానం అనేటువంటిది దృఢము కాలేదు. ఈశ్వరీయ జ్ఞానము దృఢము కాని కారణము చేత నేను ఆనంద స్వరూపుడునైతే అని ఉన్నాడు. కానీ ఈశ్వరీయ జ్ఞానం ఇదంతా ఈశ్వరుడే, ఇదంతా కూడా ఆత్మస్వరూపమే అనేటువంటి జ్ఞానము కానీ ఆ భావన కానీ దృఢపడని కారణము చేత బాహ్య పదార్థముల చేత బాహ్య విషయంలోకి వచ్చేటప్పటికే అక్కడ పతనమైపోతున్నాడు. ఈ ఆనందాన్ని వీడు అలాగే ఉండలేకపోతున్నాడు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? ఈశ్వరీయ జ్ఞానం ఇతనికి చాలా 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 అంటే చాలా దృఢముగా అదే ముఖ్యంగా కావాలి. అందువలన ఇప్పుడు ఏంటంటే ఈ జ్ఞానము కంటే పరోక్ష జ్ఞానము కంటే కూడా పరోక్ష జ్ఞానము కంటే ఈశ్వరీయ జ్ఞానం అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనది. అందువలన ఈశ్వరీయ జ్ఞానమును పొంది ఆ ఈశ్వర ధ్యానమును ఇప్పుడు చేస్తాడు. ఆ ఈశ్వర ధ్యానమును చేసిన కారణము చేత ఇప్పుడు వీడికి మనశ్శాంతి కలుగుతుంది. తనకి ఇప్పుడు భోక్తృత్వ భావం నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ. కాబట్టి తను త్వం పదార్థం, ఇదంతా తత్పదార్థం.
ఇదంతా తత్పదార్థ విచారణ. అందుకని తత్పదార్థ విచారణ, త్వంపదార్థ విచారణ రెండింటిని చేయాలి. రెండింటిని చేసిన తర్వాత ఆ రెండింటికి ఐక్యాన్ని చూడాలి. అసి పదం అదే తత్ త్వం అసి, తత్వమసి అవుతుంది. ఇప్పుడు తత్వమసి మహావాక్య విచారణ, ఇప్పుడు తత్వమసి మహావాక్య విచారణ తరువాత అంటే తత్వమసి మహావాక్య విచారణ తరువాత ఆత్మస్వరూపుడుగా స్థిరమైపోతాడు. అప్పుడు నేనని, ఈ విశ్వమని, ఇది వేరనే అది వేరనే ఉండదు. ఇవి రెండు విశ్వమే. అంటే ఈ శరీరము విశ్వము రెండు ఏది ఉండదు. ఈ జగత్ ఇదంతా ఒకటైపోయింది. తను మాత్రం వేరైపోయినాడు. అప్పుడు తను సాక్షిగా ఉన్నాడు. ఆ సాక్షిగా ఉన్నాడే అది తత్వమసి మహావాక్యము కంటే అతీతమైనటువంటి స్థితి. అంటే అప్పుడు ఈశ్వరుడు, ఈ శరీరము, ఇవి రెండు కూడా నాకు దృశ్యములే అయిపోతాయి. రెండు కూడా దృశ్యాలే. నేను రెండింటికి సాక్షిని, రెండింటిని కూడా చూచేవాడని నేను. అంటే ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. నేను ఈశ్వరుడు కాదు, జీవుడు కాదు. ఈశ్వరునికి జీవునికి రెండింటికి కూడా నేను సాక్షిని. అది రావాలి. అది వస్తే అప్పుడు మనం ఏమైపోతాం, దీంట్లో నుంచి బహిర్ముఖమైనా కూడా తను సాక్షిగా ఉండగలిగే స్థితి వస్తుంది. అందువలన ఇప్పుడు పరోక్ష జ్ఞానము కంటే ఈశ్వరుని గురించి తెలుసుకుని ఈశ్వర ధ్యానము, ఇక్కడ చెప్తా ఉండేటువంటిది జ్ఞానము కంటే ధ్యానము విశిష్యతే. జ్ఞానము కంటే ధ్యానం గొప్పది. ఏ ధ్యానం అంటే ఈశ్వరునికి సంబంధించిన ధ్యానము గొప్పది. తర్వాత ధ్యానము కంటే, అటువంటి ధ్యానము కంటే ఈశ్వరునికి సంబంధించిన ధ్యానము కంటే కూడా కర్మఫల త్యాగము శ్రేష్టమైనది. డిస్టర్బెన్స్ కొంచెం 2 నిమిషాలు ఉండండి.